మైనస్ టీవీ 5కి స్వాగతం. ముఖ్యమైన వార్తలు. కడప నగరం చిన్నచౌక పరిధిలోని రాజంపేట రోడ్డు నిర్మల నర్సింగ్ కాలేజీ సమీపంలో పద్మశాలి కళ్యాణ మండపం పక్కన ఉన్న కెమిస్ట్ భవనంలో శుక్రవారం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా దేశవ్యాప్త అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు టి నరసింహమూర్తి, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ఎం సుబ్బారావు, కడప రిటైల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సుబ్బారావు, కడప జిల్లా ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు కేశవరెడ్డి, సిటీ హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు, సిటీ రిటైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ నాగకిరణ్ కుమార్, కడప జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ జి మాధవి, అన్నమయ్య జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఎస్ జయరాములు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం రిమ్స్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 52 మంది అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. Good morning. All of the new Karma district, every practitioners members of the team, Swagatam, Swagatam. ఈరోజు ఏఓసిటీ అసోసియేట్గా గోల్డెన్ జూబ్లీ అంటే 50 years అసోసియేట్ సందర్భంగా మొత్తం దేశం మొత్తంగా ఒకేసారి అన్ని జిల్లాలలో బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పేసి మనకు ఆదేశించారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రేడ్ కూడా సామాజికంగా ఊహించి మనం ఎప్పుడు మందులు మెడిసిన్స్ అవ్వడంలో సహాయం చేస్తుంటాం సొసైటీకి. అలాగే బ్లడ్ క్యాంప్ డొనేట్ చేయడంలో మేము కూడా ముందుంటాము. ఇలా చెప్పేదానికి ఇది గిన్నిస్ బుక్ ఎక్కాలని చెప్పేసి మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సంకల్పము. దేశంలోని అన్ని జిల్లాలలో ఇదే రోజు ఇదే టైంలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ సంఘీభావంగా మన రాష్ట్ర అసోసియేషన్, మన జిల్లా అసోసియేషన్ మరియు అన్ని ప్రాంతాల మన అసోసియేషన్లు, కడప సిటీ హోల్సేల్, కడప బ్రాంచ్ జిల్లా ఫార్మా అసోసియేషన్, అలాగే రిటైల్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్ కలిపి సంయుక్తంగా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ క్యాంప్ విజయం చేసి ఆల్ ఇండియాలో మన యొక్క అసోసియేషన్ సంఘీభావం తెలిపేందుకు పునాదిగా నిర్వహించు. అలాగే మన కెమిస్ట్రీ భవన్ ఓపెన్ తర్వాత ఇదే ఫస్ట్ మన సోషల్ కార్యక్రమం. ఇంకా ముందు ముందు కూడా మనము ఈ సోషల్ కార్యక్రమంలో పాల్గొనాలి ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మన కడప కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళ సహకారంతో, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించే బ్లడ్ బ్యాంక్ తాలూకా బ్లడ్ క్యాంప్ని అందరూ బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా యాక్సిడెంట్ సందర్భంలో కానీ ఏదైనా పేషెంట్లు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో బ్లడ్ అవసరం చాలా ఉంటుంది. ఆ బ్లడ్
కాదు ఇటు దించే ఎన్నో ఒకరే ఎందుకంటే Basan, you pakai bindi pakai? Foto bus manchus. ఎన్నోసారి మూర్తి నువ్వు ప్లేట్ చేయడం ఓకే ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఉండు ఇక్కడ చూడండి సార్ ఓకే ఓకే సార్. నా పేరు తాత నరసింహమూర్తి, కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ నేను. ముందు స్టార్టింగ్ చేయమంటారా? ఓకే సార్. మూర్తి, కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ యొక్క జిల్లా ప్రెసిడెంట్ నేను. ఈరోజు మా కెమిస్ట్రీ భవన్లో మా జాతీయ సంస్థ నుండి ఏఐఓసిడి యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ భాగంగా మేము మా జిల్లా అసోసియేషన్ తరఫున మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాల మా స్థానిక మెడికల్ అసోసియేషన్ యొక్క సహకారంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ డొనేట్ క్యాంప్ నిర్వహించినాము. దాదాపు 6 మంది బ్లడ్ క్యాంప్ డొనేట్ చేసిన వ్యక్తులు వచ్చారు. నిత్యం మేము వ్యాపారంలో ఉంటూ ఇటుపక్క పేదలకు ఇటుపక్క
మందులు ఇచ్చే సేవ చేస్తూ నిరంతరము పాటుపడుతూ, అలాగే మేము సొసైటీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్లడ్ క్యాంప్ డొనేట్ జరిగింది. ఎందుకు ఈ బ్లడ్ క్యాంప్ చేయాలంటే అన్ని దానిలో రక్తదానం గొప్పదని చెప్పేసి మా యొక్క నినాదంతో ముందుకెళ్ళాలని. ఇందాక మా ఆనంద ప్రెసిడెంట్ చెప్పినట్లు బ్లడ్ యొక్క సబ్స్టిట్యూట్ లేదు, కానీ బ్లడ్ అవసరం వచ్చినప్పుడు దాని యొక్క బాధలు మేము చాలాసార్లు గమనించినాము. ఎగ్జామ్లో మా బంధువుల్లోనే ఆ బ్లడ్ దొరక్క చాలా హాస్పిటల్ తిరగాల్సి వచ్చింది. సో ప్రతి ఒక్క ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్లడ్ యొక్క ఆవశ్యకత తెలుసుకుని బ్లడ్ దానం చేస్తే దానివలన సమాజంలో ఇతరులకు ప్రాణదానం చేరుకుంటాము. అలాగే బ్లడ్ ఇచ్చినందులో మనకి ఎలాంటి నష్టం జరగదు. మరి మనకు పాత బ్లడ్ కొత్త బ్లడ్ సెల్స్ మనకి ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అవుతాయి. సో మేము మా అసోసియేషన్ తరఫున ఇంకా మీదట ప్రతి 3 నెలలుగా 4 నెలలు ఒకసారి బ్లడ్ క్యాంప్ నిర్వహించాలని మేము కమిటీ తీర్మానించున్నాము. ఆ కమిటీ మేము తీర్మానించుకుని మీకు చెప్తాము. సో మీరందరూ వచ్చి క్యాంపు జయమందికి కోరుతున్నాం. థ్యాంక్ యూ. వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని 52 మంది రక్తదానం చేసినారు. వాళ్ళందరికీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలపడమే కాకుండా రక్తదానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా సమాజంలో నిలుస్తారని వారిని అభినందిస్తున్నాము. అత్యవసర సమయంలో ఎన్ని మందులైనా లభ్యమవుతాయి, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి రక్తం అవసరమైనప్పుడు రక్తమే కావాలా, దానికోసమే ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 10 మందికి ఉపయోగపడేలా రక్తాన్ని అందించడం జరిగింది. కార్పొరేట్ సంస్థల మాదిరి కేవలం వాళ్ళ వ్యాపార దృక్పథం కోసం కాకుండా సమాజ సేవలో మన వంతు బాధ్యత నిర్వహించాలి. కెమిస్టులుగా మన దగ్గరికి వచ్చే కస్టమర్లకు మనం కొంతైనా సేవ చేయాలా, వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులోకి ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ కడప పట్టణంలో కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మా అసోసియేషన్ కృషి చేస్తుంది. దీనికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. చంద్రశేఖర్, కడప జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. మా జాతీయ సంస్థ అయినటువంటి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ AIOCD వారి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్గా దేశవ్యాప్తంగా మందుల వ్యాపారస్తులందరూ రక్తదానం చేయాలనే ఒక కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా రాష్ట్ర సంఘాలన్నీ కలిపి ప్రతి జిల్లాలో వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కెమిస్ట్ భవన్లో మా యొక్క వ్యాపారస్తులందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆల్ ఇండియా అసోసియేషన్ వారి యొక్క ఉద్దేశం ప్రకారం 75,000 బ్లడ్ బ్యాంకులు కలెక్ట్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాలనే ఆశయంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి సుమారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొన్ని స్టేట్స్లో పెట్టారు. వారి యొక్క ఆశ ఇది నెరవేరుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము ఇప్పుడు వ్యాపార పరంగానే కాకుండా సంఘ సేవలో కూడా ముందుంటాము అనేది మా యొక్క దృఢ సంకల్పంతో ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ విడిగా మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏదైనా సరే దేనికైనా మందుల వ్యాపారస్తులు ముందు ఉంటాము. వ్యాపారమే లక్ష్యంగా కాకుండా సేవలో కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నా పేరు వెంకటేశ్వర్లు, కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి. ఓకే. నా పేరు కోటా సుబ్బారావు, కడప టౌన్ డీటెయిల్ మెడికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు AIOCD ఆధ్వర్యంలో వాళ్ళు 50 ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మేము కేవలం మందులు అమ్ముకోవడమే కాకుండా 10 మందికి ఉపయోగపడాలి, మనం కూడా ఒక మనిషికి తోడ్పడాలనే ధ్యేయంతో ఇక్కడ
కడప కెమిస్ట్ భవన్ నందు బ్లడ్ డొనర్షిప్ ప్రోగ్రాం పెట్టాము. దీంట్లో 52 మంది పాల్గొన్నారు. కనీసం ఈ 52 వారిని పాల్గొనే దానివల్ల 52 కుటుంబాలు కూడా బాగుపడతాయనే ధ్యేయంతో మేము అనుకుంటున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, ఏడీసీ గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పైగా కడప రిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు కడప డిస్టిక్ ఉన్న హోల్సేలర్స్ రీటైల్స్ అసోసియేషన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పేరు కోటా సుబ్బారావు.